బంగ్లాదేశ్ నిజాలు బయటపడుతున్నాయి. హసీనా మన దేశానికి పారిపోయి వచ్చేసింది. బట్ అక్కడికి యూనస్‌ని పంపించింది అమెరికన్ డీప్ స్టేట్ అయితే, అంతకంటే ముందే వాస్తవంగా ఈ హసీనాకి అత్యంత సమీప బంధువైనటువంటి, హసీనానే పెంచి పోషించినటువంటి బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్ వకార్ ఉజ్ రెహమాన్ వాడిని సీఐఏ కొనేసింది. సీఐఏ ఏజెంట్‌గా పనిచేస్తున్నాడు. కోట్ల రూపాయల డబ్బులు కుమ్మరిచ్చింది. అందుకనినే కావాలని యూనస్‌ని అక్కడికి వచ్చే సందర్భంలో ఆమెను భయపెట్టేసి మీరు అర్జెంటుగా దేశం విడిచిపోండి అని చెప్పేసి, ఒకటి బంధువు కాబట్టి ఆ దేశంలో బంధించకుండా ఏదైతే బర్మాలో బంధించేశారో అట్లాగే చేయకుండా ఒక విమానం ఎక్కిచ్చేసి ఇండియాకి పంపించాడు. అదొక్కటే ఆమె బంధువు కాబట్టి చేసినటువంటి మేలు. ఇప్పుడు ఓవరాల్‌గా చూస్తే బంగ్లాదేశ్‌కి సంబంధించినటువంటి మాజీ హోమ్ మినిస్టర్ అస్తుద్ జమాన్ ఖాన్‌తో ఇతని కాంటాక్ట్స్ ఇవన్నీ కూడా బయటపడుతున్నాయి లేటెస్ట్‌గా.